మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. మరి ఈ ఏప్రిల్ మాసంలో 17వ తారీఖు అమావాస్య వస్తుంది. మరి ఆ రోజు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మేషరాశి వారికి బాగా కలిసి వస్తుందంటారు? ఏప్రిల్ నెలలో 17వ తారీఖు అమావాస్యతో వైశాఖ మాసం మొదలయ్యి మేషరాశి వాళ్ళకి బేసిక్గా మంచి జరుగుతుంది. పరిహారం చేయాలంటే మీరు ఒకటే పరిహారం, నువ్వు చెడ్డడివి నువ్వు మంచోడుగా మారాలి. సింపుల్గా దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళిపో, లేకపోతే షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్ళిపో. అక్కడ ప్రామిస్ చేయి, ఎవ్వరికి ఎదురు సమాధానం చెప్పను, ఎవ్వరిని కొట్టను, అమ్మ నాన్నని ప్రేమగా మాట్లాడతాను, బేసిక్గా మంచోడుగా మారిపోతారు. రెమో కాస్త రాముగా మార్పుంటే బెటర్. అది చాలు, మంచి పట్టుకుంటే సక్సెస్. అది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఎన్ని గంటలు చదివితే అంత సక్సెస్ వస్తుంది అనుకుంటారు, కానీ అట్లా ఉండదు. మనకు కలిసి రావాలి కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత చదువుకున్నా ఇంటర్వ్యూ చేసేవాడు మీకన్నా 10 రెట్లు తెలియతే ఎట్లుంటాయి ఆడికి. ఆడు ప్రశ్న అడిగితే మీరు ఫెయిల్ అయిపోతారు. ఆ రోజు సరైన ప్రశ్నలు, సులువైన ప్రశ్నలు మీకు పడాలి. అప్పుడే కదా మీకు జాబ్ వచ్చేది, అవకాశం. కలెక్టర్ అయినా అంతే కదా, వాడు ఎన్ని ఎగ్జామ్ రాసి పాస్ అయినా చివరికి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో ఏ ప్రశ్నలు వస్తే ఆడికే తెలియదు. ఏ ప్రశ్నలైనా అడగొచ్చు. వాడు ఎన్ని మెట్లు ఎక్కువ వచ్చావని అడుగుతాడు. ఏం చెప్తాం సమాధానం? అది ఆ సమయంలో మనకి ఏంటి, సరైన ప్రశ్నలు పడాలి. కష్టమైన ప్రశ్న పడితే అయిపోయాం, ఫినిష్ కదా. మరి గురుగారు, ఈ మేషరాశి వాళ్ళు గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ఏలినాటి శని ప్రభావం ఉంది, కాస్త కూస్తా అంటున్నారు కదా. మరి ఈ మాసంలో ఎలాంటి దాన ధర్మాలు చేస్తే వీళ్ళకి బాగుంటుంది అంటారు? ఏలినాటి శని అంటే ఏం లేదు, నువ్వుల లడ్లు, నల్ల నువ్వుల లడ్లు పంచిపెట్టండి అంతే. మరి వృషభ రాశి వారు ఈ మాసంలో జాగ్రత్తలు ఎలా తీసుకోవచ్చు అంటారు? దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అంటారు? వృషభ రాశి వాళ్ళు కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అన్ని ఓపెన్ చేసి ఉండండి. బేసిక్గా అంటే అన్ని గమనిస్తూ ఉండండి. అదే అద్భుతమైన రెమెడీ. అంటే ఎక్కడ గీత దాటాలి, ఎక్కడ గీత దాటకూడదు తెలియాలి. అమ్మాయితో ఎంతవరకు మాట్లాడాలనేది తెలియాలి. ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తే, ఎంతవరకు చేస్తే బాగుంటుంది. 5 లక్షల 10 లక్షలు అంతే ఆపేయాలి, దాటిపోవద్దు. కోట్ల ఆస్తులు పెట్టేస్తే అది మునిగిపోతే, అక్కడ అంత అవసరం లేకపోతే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి స్లోగా, కూల్గా ఫస్ట్ వృషభ రాశి వాడు కాలు మీద కాలు వేసుకొని ఒక పెన్ను, పేపర్, బుక్ తీసుకొని కూల్గా అసలు రాసుకోవాలి. రోజు ఏం జరుగుతుంది మాసంలో, చాలా ఇంపార్టెంట్. వృషభ రాశికి రోజు ఏం జరుగుతుంది, నేను ఏం చేస్తున్నాను మొత్తం రాయాలి. నరేంద్ర మోడీ గారు కూడా ఇది చేస్తారు. రోజు ఇంపార్టెంట్, ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో అది రాయాలి, ఏం జరిగింది. అప్పుడు అర్థమవుతుంది బేసిక్గా. సో ఫస్ట్ కూల్గా ఉండాలి, రిలాక్స్గా ఉండాలి. తొందరలో నిర్ణయాలు తీసుకోవద్దు, తొందరగా ప్రపోజ్ చేయొద్దు. ఇంటర్వ్యూలో కూడా స్లోగా సమాధానాలు చెప్పాలి. ఇట్లా ఆహా, మెల్లిగా అనాలిసిస్, ఆలోచించి 1-2 సార్లు ఆలోచించాలి. ఆ ఇంటర్వ్యూలో అడుగుతాడు, మీరు MBA చేశారా? సరే, ఈ వ్యాపారం ఉంది నాకు, ఈ వ్యాపారాన్ని నేను సంవత్సరం లోపల ₹1,00,00,000 దాటించాలి, ఏం చేస్తారు మీరు అని అడుగుతారు. వెంటనే సమాధానం ఇవ్వకూడదు. కొంచెం ఆలోచించి, ఆహా మీది ఈ వ్యాపారం, బట్టల వ్యాపారం, ఆహా ఈ సంవత్సరం ₹1,00,00,000 దాటాలి, ఏం చేయాలి? ముందు దీన్ని బ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేద్దాం, యాడ్లు ఇద్దాం టీవీలో, యూట్యూబ్లో, మెల్లిగా ఆన్లైన్లో సేల్స్ వస్తాయి. ఇలా ఏదో కొంచెం ఆలోచించి ఉండాలి. అది తొందర చెప్పకూడదు. కొంచెం ఆలోచించి కూల్గా, స్లోగా చెప్పాలి. మరి ఈ మాసంలో ఏప్రిల్ 17వ తేదీన అమావాస్య వస్తుంది. సో మరి విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసంలో వీరికి కలిసి వస్తుంది అంటారు? నైస్ క్వశ్చన్. వైశాఖ మాసం, అదే విశాఖ నక్షత్రం రోజు చంద్రుడు ఉన్నప్పుడు దాని వైశాఖ మాసం అంటారు. ఆ రోజే అమావాస్య, ఆ రోజు నెల మొదలవుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏం చేసుకోవాలంటే, ఆ రోజు విశాఖ అంటే బేసిక్గా స్పిరిచువాలిటీ ఎక్కువ. ఆ రోజు గుడికి వెళ్ళాలి. ఒక్కసారి గుడికి వెళ్ళి దేవుడికి నమస్కారం పెట్టాలి, చాలు. దేవుని నమ్మాలి బేసిక్గా. అంటే స్పిరిచువాలిటీ ఎగ్జిస్ట్స్ అంటే దేవుడు ఉన్నాడు, మంత్రబలం ఉంది,
కుదిరితే ఆ రోజు యోగా సాధన గుడికి వెళ్ళి రావడం ఏదైనా దేవుడికి సంబంధించిన ఇట్లా సాధన మార్గంలో ఉంటే ఇట్లా అంటే రుణపడి ఉండడం గ్రాటిట్యూడ్ అది ఉంటే బెటర్. ఆ రోజు మంచి రెమెడీ యాక్చువల్గా మాసానికి మొత్తం వైశాఖ మాసం ఏప్రిల్ 17 మొదలు నెల వరకు నడుస్తుంది. సో చాలా మంచి రెమెడీ. బీ గ్రేట్ఫుల్. మరి గురుగారు ఈ ఏప్రిల్ 17వ తేదీన అమావాస్య వస్తుంది కదా, మరి ఈ మిథున రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మాసంలో కలిసి వస్తుందంటారు? బేసిక్ గా వైశాఖ అమావాస్య రోజు 17వ తారీఖు మనము చేయాల్సింది స్పిరిచువల్ వర్క్. మిథున రాశి కాబట్టి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడము. మా హైదరాబాద్ లో చాలా ఉన్నాయి వెంకటేశ్వర స్వామి గుళ్ళు. చిలుకూరు బాలాజీ ఉంది, అపోలో హాస్పిటల్ వెనకాల టీటీడీ గుడి ఉంది, హిమాయత్ నగర్ లో టీటీడీ టెంపుల్ ఉంది. ఎక్కడ మీ ఇంటి దగ్గర ఎక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నా అక్కడికి వెళ్ళి 2 చేతులు ఎత్తి నన్ను క్షమించండి కృతజ్ఞతాభావం. ఎప్పుడైనా ఏ గుడికి వెళ్ళినా శరణాగతి కోరుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనం గనక శరణాగతి భావంతో ఉంటే చాలు, తర్వాత ఇంకేం చేయనక్కర్లేదు, కష్టపడాల్సిన అక్కర్లేదు. ఎవడైతే నేనే గొప్ప అనుకుంటాడో వాడికి ఇబ్బంది అవుతుంది, వాడు అన్ని సాధించారు. ఎవరికైతే శరణాగతి భావం ఉంటుందో వాడు పుట్టుకతోనే డబ్బు గల కుటుంబంలో పుడతాడు, వాడికి ఇంకేం చేయనక్కర్లేదు, హ్యాపీగా జీవితం హ్యాపీగా కొనసాగిస్తాడు. శరణాగతి భావం అవతల గురించి తప్పుగా అనుకోకూడదు, అది చాలు. మరి ఈ మాసంలో విశేషంగా వివాహ యోగం అయినా సరే, ప్రేమికుల పెళ్లిలైనా సరే జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారు? పెళ్లి అనేది జన్మ జాతకం బట్టి ఇండివిజువల్ బట్టి ఉంటది. ఆ యోగం ఉందంటారా పోనీ గోచారం ప్రకారం? గోచారం ప్రకారం అయితే పెళ్లి అయ్యి ఫుల్ యోగం ఉంది. అందరు గెస్టులు ఇంటికి వస్తారు, ఫంక్షన్ హాల్కి వచ్చి భోజనం తిని చక్కగా వెళ్తారు. ఆ యోగం ప్రేమికులకు ఎలా ఉంటుందంటారు? ప్రేమికులకు చాలా బాగుంది. రోడ్ల మీద కనిపిస్తారు బేసిక్ గా కర్కాటక రాశి వాళ్ళు చేతులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం అవ్వదంటారా? ఏమవ్వదు. మరి విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలోనే 17వ తారీఖు అమావాస్య ఉంది కదా, మరి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసంలో కలిసి వస్తుందంటారు? వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు శివయ్య ఆరాధన చేయాలి. వైశాఖ మాసం కంపల్సరీ బాగా కలిసి వస్తుంది. ఎలాంటి దాన ధర్మాలు చేసుకోవచ్చు అంటారు? వీళ్ళు బేసిక్ గా దాన ధర్మాల దగ్గరకు వస్తే కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడైనా పాలుతో తయారు చేసిన స్వీట్లు ఇవ్వాలి, పంచిపెట్టాలంటారా? పాలతో తయారు చేసినవి, పాలకోవా. ప్రేమ వివాహాలు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అవునండి, ప్రేమ వ్యవహారాలు కంపల్సరీ సక్సెస్ అవుతాయి, పెళ్లికి వెళ్తాయి. దే ఆర్ గోయింగ్ టు మ్యారీ. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో వీరు మంచి రాజయోగం ఉన్న స్టార్స్ అన్నమాట. చాలా బాగుందండి మాసం, మీరు చెప్పినట్టు రాజయోగమే ఉంది. మరి ఏప్రిల్ మాసంలో 17వ తారీఖు అమావాస్య వస్తుంది కదా, మరి విశేషంగా ఆ రోజు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? సో ఏప్రిల్ 17వ తారీఖు అమావాస్య వచ్చింది కాబట్టి, అమావాస్య అంటే కాళీ, సింహరాశి అంటే కాళీతో బాగా కనెక్షన్ కూడా ఉంటుంది. సో వీళ్ళు కాళీమాతని పూజిస్తే మంచిది. ఆ రోజు అమావాస్య రోజు ఎవరైనా ఏ రాశిలో కాళీమాతని పూజించాలి. వీరు ప్రత్యేకంగా పూజించాలి, ఎందుకంటే శుక్రుడు 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కాళీని పూజిస్తే బెటర్. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం అసలు ఏ ఇబ్బంది లేదు, చాలా బాగుంది. తండ్రితో జాగ్రత్త. ఒకటి, తండ్రితో ఫేస్ టు ఫేస్ అవుతుంది, తండ్రితో ఎక్కువ తక్కువ మాట్లాడకుండా పక్కెళ్ళిపో. మరి ఏప్రిల్ మాసంలో 17వ తారీఖు అమావాస్య ఉంది కదా, మరి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందండి? కన్యా రాశి వాళ్ళు కంపల్సరీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి, ఉంగరం కూడా వేసుకోవాలి. కన్యా రాశి అంటే వెంకటేశ్వర స్వామి కాలు పట్టుకోవాలి అంతే. కన్యా రాశి వాళ్ళకి చాలా మానసికంగా మెంటల్ ఉంటుంది, మైండ్ పనిచేయదు చాలాసార్లు. వీళ్ళకి ఒక స్థాయి దాటిన తర్వాత ఏ మనిషికైనా టెన్షన్ వచ్చినప్పుడు మైండ్ పనిచేయడం ఆగిపోతుంది. దాని తర్వాత ఏం జరుగుతుందో వాడికి అర్థం కాదు. బేసిక్గా పిచ్చి వచ్చేస్తుంది వాడికి, అరవడం మొదలెట్టేస్తాడు, లేదా వస్తువులు ఇచ్చడం మొదలెడతాడు. ఆ స్థాయికి రాకూడదు, అంతవరకు వెళ్ళకూడదు. కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఇంటి నుంచి బయటకు వచ్చేసి గుడికి వెళ్ళిపోవాలి, ఇంట్లో కూర్చోకూడదు. కన్యా రాశి వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి. గురుగారు, ఎవరైనా ఈ మాసంలో పెట్టుబడులు పెట్టాలన్నా వ్యాపారాలు చేయాలన్నా చేయొచ్చు అంటారా? అదే మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. ఈ మాసం ఇంపార్టెంట్ ఏంటంటే
పెద్ద చిన్నకి గొడవ అవుతుంది, బాగా చిన్నోడికి బాగా పెద్దోడికి గౌరవం అవుతుంది, బాగా అహంకారం ఉన్నోడికి బాగా మంచోడికి గౌరవం అవుతుంది. సో చిన్న పెద్ద తేడా లేకుండా వ్యాపారం చేయాలి. వ్యాపారం చేస్తే షాప్లో పెడితే పనులను పెట్టుకున్నా వాడు గౌరవం ఇచ్చోడికి టైంకి శాలరీ ఇస్తే వ్యాపారం బాగా నడుస్తుంది. సూర్య శని కలయిక ఉంది నెల మాసం కాబట్టి పెద్ద చిన్న తేడా లేకుండా ఈక్వల్ గా ఉండాలి. రావణాసుడికి విపరీతమైన అహంకారం, రాముడికి అసలు అహంకారమే లేదు. ఏమైంది మనకు తెలుసు. సో చూసుకొని పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి ఈ నెల. మరి ఈ మాసంలో విశేషంగా 17వ తారీఖు అమావాస్య వస్తుంది కదా, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఎలాంటి దాన ధర్మాలు చేసి వస్తే వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు జీవితం పట్ల? బేసిక్ గా తులారాశి వాళ్ళు సూర్య శని నవగ్రహాల గుడికి వెళ్ళి సూర్య శని ఆరాధన చేసుకుంటే మంచిది, చేసుకుంటే కలిసి వస్తుంది. బేసిక్ గా ఈ తులారాశి కొంచెం ఇది చేసుకోవాలి, సూర్య శని ఆరాధన చేసుకోవాలి. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం బానే ఉంది, మరి అంత గొప్పగా ఏం లేదు, మేనేజ్ చేయాలి. సూర్య శని కలయిక 5వ ఇంట్లో ఉంది కాబట్టి హ్యాపీనెస్ కి కొంచెం కొరత వస్తుంది, కానీ మీరు మేనేజ్ చేయాలి. మరి ఈ మాసంలో విశేషంగా 17వ తారీఖు అమావాస్య వస్తుంది కదా, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు వీరు? వృశ్చిక రాశి ఆంజనేయ స్వామి, వృశ్చికం అంటే ఆంజనేయ స్వామిని. మనకు 2 రాశులు ఉన్నాయి, ఒకటి మేషరాశి ఒకటి వృశ్చిక రాశి. వీళ్ళు ఆంజనేయ స్వామి ఆరాధన తప్పక చేయాలి. రాశిని ఆంజనేయ స్వామి తత్వ రాశి కాబట్టి మంగళవారం రోజు శనివారం రోజు వీళ్ళు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి కూర్చోవాలి, అక్కడ అంతే కూర్చొని ఉండాలి. కొంతమంది లేడీస్ అయితే నేను చూస్తాను ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకెళ్ళి ఆంజనేయ స్వామి గుడిలో అలా కూర్చొని ఉండిపోతారు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? మరి కుటుంబ వాతావరణం కూడా చాలా బాగుంటది, అద్భుతంగా ఉంటది. కానీ మాట జాగ్రత్త, మాట జాగ్రత్త చాలా పెద్ద గొడవ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మాట జాగ్రత్త, దీన్ని ఎలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎస్పెషల్ గా ధనుసు రాశి వాళ్ళు దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారు ఈ మాసంలో? చేస్తారు దూర ప్రయాణాలు చేస్తారు. జాగ్రత్త ఏం అవసరం లేదు, చాలా ధైర్యంగానే చేస్తారు. దూర ప్రయాణాలు అయితే ఉన్నాయి ధనుసు రాశి వాళ్ళకి, వెళ్ళొస్తారు. మరి ఓవరాల్ గా చూసుకుంటే గురుగ్రహం వల్ల వీళ్ళకి బాగుంటుంది అంటారు? బాగుంది. గురు జాతకంలో ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నాడు కాబట్టి మనం మాట్లాడుకున్నట్టు గురు బాగుంటే అన్ని బాగుంటాయి. సో గురు బానే ఉన్నాడు అంటుంటారు కదా, గురు బాగుంటే అన్ని బాగుంటాయి. సో గురు బానే ఉన్నాడు, ఇబ్బంది లేదు గురుకి. గురు బానే ఉన్నాడు, నో నీడ్ టు వరీ, ఇట్స్ ఫైన్. బానే ఉన్నాడు, మరి గొప్పగా ఏం లేడు కానీ బానే ఉన్నాడు. మరి ఈ మాసంలో విశేషంగా 17వ తేదీన అమావాస్య వస్తుంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? ధనస్సు రాశి అంటే ధనస్సు అంటే రాముడు, ధనస్సు అంటే ధర్మం, ధర్మం అంటే రాముడు. రామాలయానికి వెళ్ళిపోయి అక్కడే కూర్చొని వెళ్ళిపో, రామాలయంలో అమావాస్య రోజు అంతే. దాని మించింది రెమెడీ భూమి మీద లేదు వీళ్ళకి. ధనస్సు అంటే శ్రీరామచంద్రుడు, అంతే. హీఈస్ ద అల్టిమేట్, హీఈస్ ఎటర్నల్. అతని మించింది ఏమి లేదు, ఏది రాదు, అంతే. ఎలాంటి దాన ధర్మాలు చేసుకోవచ్చు అంటారు? దాన ధర్మాలు మనకు రాముడికి సంబంధించిన దాన ధర్మాలు ఏమేమి చేసుకుంటే మంచిది. రాముడు అంటే మనకు గురుతత్వం వస్తుంది. గురుతత్వం మళ్ళీ రాముడు అంటే గురు బలం బాగా ఎక్కువ రాముడికి, అందుకని ఏ కష్టం వచ్చినా దాటేస్తాడు. సో రాముడికి సంబంధించిన అంటే మీరు ఏమేమి చేయొచ్చు? బేసిక్గా రాముడి గుడి దగ్గర యాచకులు ఉంటారు, రాముడి గుడి దగ్గర అక్కడ దానం చేయండి. రామ భక్తులకి దానం చేయండి. తర్వాత రాముడు అడవిలో ఉన్నప్పుడు కాషాయ బట్టలు వేసుకున్నాడు, గుర్తుందా మీకు? కాషాయం ఆ కలర్ లో ఉన్న వస్తువులు ఏమైనా, లేకపోతే ఆ కలర్ లో ఉన్న బట్టలు ఏమైనా దానం చేయండి. బేసిక్ గా రాముడికి సంబంధించిన ఏదైనా దానం చేయండి. మీరు ఆలోచించండి, రాముడు దానం చేయండి. అది కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది. శుక్రుడు 4వ ఇంట్లో ఉన్నాడు, చాలా బాగుంది కుటుంబ వాతావరణం. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. షుగర్ డౌన్ అవుతుంది. మీరు జిమ్ మెంబర్షిప్ తీసుకుంటారు, డైట్ తీసుకుంటారు, న్యూట్రిషన్ తీసుకుంటారు, చాలా రకాలుగా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బాగుంది మకర రాశికి. వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం అయితే పెద్దగా కనిపించట్లేదు, కానీ పెళ్లి చూపులకి వెళ్తారు. పెళ్లి చూపులకి అయితే అటెండ్ అవుతారు, అదైతే కనిపిస్తుంది. 4వ ఇంట్లో శుక్రుడు పెళ్లి చూపులకి అటెండ్ అవుతారు. ఫ్యూచర్ లో ఉంది, కొంచెం టైం ఉంది, ఇంకా ప్రయత్నం జరుగుతుంది. చెప్పాను కదా, ప్రయత్న కాలం ఇది.
మీరు పెళ్లి తీసుకోండి, ఉద్యోగం తీసుకోండి, ప్రయత్న కాలం నడుస్తుంది మకర రాశికి. ఇప్పుడు ప్రయత్నాలు చేయండి, ఫ్యూచర్ లో సక్సెస్ చూస్తారు మీరు. అది బేసిక్ గా. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? దూర ప్రయత్నాలు అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతాయి కానీ మాక్సిమం జరగవు. ఎవరికైతే అన్ఎక్స్పెక్టెడ్ గా జరగవచ్చు అంటే ప్లానింగ్ చేస్తే అవ్వవు, సడన్ గా జరుగుతాయి కొంతమందికి. ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ కాన్సర్ట్ అటెండ్ అవ్వాలి, లేకపోతే ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాలి, సడన్ గా వస్తే దానికి వెళ్ళడం ఉంటుంది కానీ మనం పర్సనల్ గా ప్లాన్ చేసి వెళ్ళడం అనేది లేదు. మరి ఓవరాల్ గా చూస్తే ఈ మాసంలో మకర రాశి వారికి కష్టకాలం ముగుస్తుందంటారా? మీ దేవుని దాన్ని నమ్మకం పెట్టుకోండి, నేను మారాను అని ఒక ప్రామిస్ ఇచ్చేయండి, ఫినిష్ అయిపోతుంది మీ కష్టకాలం. మీరు మారాను, నేను ఇవాళ నుంచి మంచిగా ఫిక్స్ అవ్వండి, గ్యారంటీ మారుతుంది టైం. మీరు ఏ రోజు మారుతారో మీ టైం కూడా ఆ రోజే మారుతుంది కదా. సింపులే కదండి. మీరు ఏ రోజు మారుతారో, జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో ఎలా మారుతాడో ఒక్క సెకండ్ లో గుర్తుందా మీకు? సినిమా మొత్తం విలను లాస్ట్ సీన్ లో ఎలా మారుతాడు, అలా జీవితాలు కూడా మారిపోతాయి. మీరు ఏ రోజు మారుతారో మీ జీవితం ఆ రోజు మారుతుంది, గుర్తుపెట్టుకోండి. వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం ఇప్పుడు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. స్త్రీ కోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మరియు కుంభరాశి వారు విశేషంగా దైవానుగ్రహం కోసం ఏం చేయవచ్చు అంటారు? కుంభ రాశి వారు కృష్ణుడిని పూజించాలి కంపల్సరీ. జీవితకాలం అలా మీ ఇష్టం. ఎప్పుడైనా ఒక దైవాన్ని నమ్మండి, ఆ దైవాన్ని నమ్ముకొని ఉండండి. బేసిక్ గా మీరు కృష్ణుడిని పూజిస్తే మంచిది. మీ రాశి పరంగా మీరు వెంకటేశ్వర స్వామిని పూజించాలి, కానీ వెంకటేశ్వర స్వామిని కృష్ణుడు కదా, కాబట్టి కృష్ణుడు ఎప్పుడు పూజిస్తూ ఉంటే బెటర్. అదే. గృహయోగం వాహన యోగం ఉందంటారా? ఇప్పుడు వీళ్ళకి గృహయోగం వాహన యోగం ఉందంటే వాహనం కొనే ఆలోచనలో ఉన్నారు, ఒక నెలకి కొంటారు. అది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా బాగానే ఉందండి, ఎందుకంటే గురుబలం ఉంది కాబట్టి ఏ ఇబ్బంది లేదు. గురుబలం గురువు కాపాడేస్తాడు, శని బలం కూడా బాగానే ఉంది. ఆల్ ఈజ్ వెల్, అంతా నడుస్తుంది చల్తా. మరి విశేషంగా ఈ ఏప్రిల్ 17వ తేదీన అమావాస్య ఉంది కదా, మరి ఆ రోజు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? మంచి ప్రశ్న. మీ దగ్గరున్న కృష్ణుడు గుడికి వెళ్ళి రాధా కృష్ణ అక్కడ అయ్యవారిని అమ్మవారిని కొంచెం కూర్చొని వేడుకొని కృతజ్ఞతా భావంతో మీరే నాకు గురువు, మీరు లేకపోతే నేను లేను అని చెప్పి ఇది చేసుకుంటే చాలా మంచిది వీళ్ళకి. ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు గుడికి వెళ్ళడం కాదు, కష్టం రాకముందు గుడికి వెళ్ళిపోవాలి మనం. అదే తెలివితేటలకి ఉన్నాడు లక్షణాలు. మహేష్ బాబు సినిమా మొదలుపెట్టే ముందే గుడికి వెళ్తాడు, తిరుమల తిరుపతికి వెళ్తాడు. సినిమా మొదలుపెట్టే ముందు ప్రతి సినిమాకి అది తెలుసు అతనికి, ముందే వెళ్ళిపోవాలి గుడికి. అది. మరి ఈ మాసంలో వీరికి కలిసి రావాలంటే ఎలాంటి పూజలు చేసుకోవచ్చు అంటారు, పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీనరాశి గురు అధిపతి కాబట్టి మోసం చేయకూడదు అంతే. ఎవరికైనా కావటం ఇతరులు మోసం చేయొచ్చు. పని మనిషికి టైంకి శాలరీ ఇవ్వాలంటే ఇవ్వాలి, డిలే చేయకూడదు. అమ్మ నాన్న బాయ్ ఫ్రెండ్ తమ్ముడు అక్క ఎవరికైనా మోసం చేయకూడదు. ఇచ్చిన మాట మీద నిలబడాలి, మాట ఇవ్వద్దు. అది. ఆశ పెట్టి మోసం చేయవద్దు. మీనరాశి వాళ్ళకి చెప్పేది అది. మీనరాశి వాళ్ళు చేసే తప్పేది, ఆశ పెట్టి మోసం చేస్తారు, వదిలేస్తారు గాలికి. మోసం చేయవద్దు, చెప్పింది చేయాలంతే. గురుగారు, మరి మొత్తం మీద ఈ ఏప్రిల్ మాసంలో 17వ తేదీన అమావాస్య ఉంది కదా, మరి విశేషంగా ఆ రోజు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఈ మాసం కలిసి రావాలంటే మీనరాశి వారికి? మంచి ప్రశ్న. మీరు దత్తాత్రేయ, శ్రీపాద శ్రీవల్లభ, షిరిడి సాయిబాబా, మీ గురువు సంబంధిత రాశి కాబట్టి గురువుని వేడుకోవడం. మెయిన్ జగద్గురు కృష్ణుడు, కానీ దత్తాత్రేయ మీకు బాగా కలిసి వచ్చేది మీనరాశికి దత్తాత్రేయ కాబట్టి మీరు దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్తే మంచిది. గురుగారు, మొత్తం మీద ఈ ఏప్రిల్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు కూడా చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.